హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను మీ ఉషా. నేను ఈరోజు ఈ వీడియోలో కేవలం 15-20 నిమిషాల్లో చేసుకునే ఈజీ రెసిపీని చూపిస్తున్నాను. అదే అండి, పన్నీర్ తోటి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటే పన్నీర్ తోటి పన్నీర్ బుర్జీ. చపాతీలోకైనా రోటీస్లోకైనా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం చేసుకోవచ్చు. నేను ఆనియన్ అండ్ టమాటో క్యాప్సికమ్ని యూజ్ చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాలి. అలాగే క్యాప్సికమ్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా ఎందుకు అంటున్నానంటే, మన ఇంట్లో పిల్లలైతే అవి కనిపిస్తూ ఉంటే వెజిటేబుల్స్ని తినడానికి ఇష్టపడరు కదా. సో వీలైనంత సన్నగా వీటిని కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచాలి. బాగా ఎర్రగా పండిన ఇలా 3-4 టమాటాను కూడా తీసుకొని వీటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటున్నానండి. టమాటాని ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవాలి ఈ పన్నీర్ బుర్జీ కర్రీకి. సో ఇలా అన్ని ఆనియన్స్, టమాటో అలాగే క్యాప్సికమ్ని కూడా బాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. దాన్ని కూడా ఇలా మొత్తం బాగా సన్నగా వచ్చేలాగా తురుముకోవాలి. తురుముకోవచ్చు, లేదు అంటే కొంచెం ఇలా మ్యాష్ చేసాము అంటే ఇలా పీసెస్ లాగా అవుతుంది. సో కొంచెం నేను తురుముకున్నాను, కొంచెం చేతితోటి ఇలా మెత్తగా మెదిపి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా చుంచి వేసేసి కొంచెం కరివేపాకు వేసి వీటిని వేగనివ్వాలి. వేగిన తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా కప్ మెజర్మెంట్స్తో తీసుకుంటే 1 కప్ వచ్చాయండి. 1 కప్ ఆనియన్స్ని కూడా వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక నేను తీసుకున్న క్యాప్సికము 1/2 కప్ అయింది. 1/2 కప్పు క్యాప్సికము వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ కర్రీకి. టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో శనగపిండి కూడా వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయింది ఎలా అని గుర్తుపట్టాలి అంటే, మనకి శనగపిండి మొత్తం వేగిపోయాక కమ్మటి వాసన వస్తుంది. సో అప్పుడు శనగపిండి మొత్తం ఫ్రై అయినట్టు. శనగపిండి కూడా ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా పచ్చివాసన ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఓన్లీ ధనియాల పొడి తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా తీసుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలని కూడా వీటిలో వేసేసి అంతా బాగా కలిసేలాగా కలియపెట్టేసి మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టూ టు 3 సెకండ్స్ తర్వాత మూత తీసి ఉంటే ఇలా టమాటా మొత్తం మెత్తబడిపోయి ఉంటుంది. తర్వాత నేను ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నానో ఆ కప్పుతోటి 1.5 కప్ నుంచి 2 కప్స్ వరకు ఇక్కడ దీంట్లో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులో మన కారానికి తగ్గట్టు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు వేసుకొని అంతా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి కర్రీ తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఇలా మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచి మనము దీన్ని మగ్గించుకుంటే శనగపిండి కదండి, అడుగంటకుండా మరొకసారి కలిపేసి దీన్ని దగ్గర పడనివ్వాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ముందుగానే తురిమి పెట్టుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేసి పన్నీర్లో ఈ గ్రేవీ అంతా పన్నీర్లో అంతా కలిసేలాగా గంటెతోటి మరొకసారి కలిపేసేసి కర్రీని దగ్గర పడనివ్వాలి.
కర్రీ అనేది అడుగంటకుండా ఇలా నెమ్మదిగా కలుపుతూ మనము మరోసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనం వేసిన 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. అలా పైకి తేలాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఫ్రెష్ మీగడ వేసానండి. మీ దగ్గర ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే మరో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అంటే కసూరి మేతి. కసూరి మేతిని ఇలా మొత్తం నలిపేసేసి కర్రీలో వేసేసి మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ బుర్జ్ అనేది రెడీ అవుతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఇలా పనీర్ బుర్జ్ని కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకునే దాన్ని నేను చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఆనియన్ తోటి, లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీడియో ఎలా ఉంది అంటే మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో ముచ్చటతోటి, రుచులతోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇక ఉంటాను మరి.